రెడ్డి గారు ఉన్నారు. సో ముందుగా పుల్లారావు గారు, నా ఒపీనియన్తో మీరు ఏకీభవిస్తారో ఏకీభవించకపోవచ్చు అర్థం కాదు, నేను తెలీదు. బట్ బడ్జెట్ అంటే సీరియస్నెస్ పోయింది. అంతా నరకుడు, ఖర్చు పెట్టేది 2 లక్షల కోట్లు, చెప్పేది 3 లక్షల కోట్లు. 25 to 30% ఫేక్. సీరియస్నెస్ పోయిందంటే బడ్జెట్ సిస్టమే పోయింది. ఒకనప్పుడు బడ్జెట్ చాలా సీక్రెట్ గా ఎవరికి తెలిసేది కాదు. ఒక్క లీక్, ఒక్క సెంటెన్స్ వస్తే ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఎన్టీఆర్ టైంలో లీక్ అయితే అందరినీ రిజైన్ చేయించారు కదా, అప్పుడు రిజైన్ చేయించారు అనుకుంటా. ఇది లేదు, ఎందుకంటే సిస్టమ్ కూడా మారిపోయింది. ఈవేళ బడ్జెట్ ఏ వేళకి చేసినా అది చాలా ఫ్లెక్సిబుల్. అవసరాలు, కొత్త అవసరాలు వస్తాయి, తప్పదు. మార్కెట్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ 1 year సేమ్ కండిషన్స్ ఉండవు. అనుకోకుండా ఒకవేళ ఈ గల్ఫ్ వార్ ఇంకా కొన్ని రోజులు సాగితే ఖర్చు పెట్టాలి, కొన్ని డబ్బులు ఇక్కడి నుంచి అక్కడ తీయాలి, అది ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా క్రియేటివ్ బడ్జెటింగ్ చేస్తున్నారు. క్రియేటివ్ బడ్జెటింగ్ అంటే ఇంత అలాట్ చేసామంటారు, అది ఖర్చు పెట్టి. లేకపోతే ఇంతమందికి పెన్షన్ ఇస్తామంటారు, అంతమందికి ఇవ్వరు, కొంతమందికే ఇస్తారు. నీకు రాలేదా? అది అందరికి వచ్చిందే. ఆ గొర్రెలు పంపకం చూడండి, తెలంగాణలో ఒకనప్పుడు ఆ లారీలతో గొర్రెలు తిప్పేవారు, ఎవరికి అందలేదు ఆఖరికి. అలా తిరిగే ఏ ఊర్లో ఇస్తున్నారంటే ఆ ఊరు, ఈ ఊరు అంతే అయిపోతారు. సో ఇది కూడా ఈ గ్యారంటీస్ అంటే ఈ రాష్ట్రం అని కాదు, ఏ రాష్ట్రం అయినా అందరికి వెళ్తుందా? రైతు భరోసా, సెంట్రల్ గవర్నమెంట్ కిసాన్ ఫండ్, ప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకోరు అనుకోండి, ఆయన అందరికీ చక్కగా పుష్కలంగా అందిందంటాడు ఆయన. బట్ ఎవరికి అందుతుంది? నాకు అందటం లేదు, మిగతా వాళ్ళకి అందుతుంది ఏమో అని అలాగుంటాయి. ఎంత క్రియేటివ్ బడ్జెటింగ్ కొంతవరకు బ్లేమ్ చేయలేము. ఆ సిస్టమ్ మార్చుకోలేమో. ఆ సిస్టమ్ ఇవాళ అమెరికాలో ఏం చూస్తున్నారు? సడన్ గా ఇరాన్ వార్కి $200 బిలియన్ అడిగాడు వాళ్ళు పార్లమెంట్ ని. వాళ్ళు పాస్ చేస్తారు, చేయరు, తగ్గిస్తారు, అది ఇమీడియట్ గా. సో మన సిస్టమ్ మోడర్న్ ఫైనాన్షియల్ నీడ్స్ కి సరిపడలేదు, మార్చుకోవాలి. ఆ స్టేట్ బడ్జెట్స్ అంటే ఎవరు వినరు, మీరు చెప్పింది కరెక్టే. సెంట్రల్ బడ్జెట్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది. ఎప్పుడైతే రైల్వే బడ్జెట్ వేరే చేశారో, కొన్ని చేశారో, జిఎస్టీ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, కానీ ఇంకా కొంచెం ఉంది, పర్లేదు స్టేట్ బడ్జెట్ తో ఉన్నది. ఎందుకంటే రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, కొన్ని సబ్జెక్ట్స్ కి ఏమి ఇచ్చారు, ఎక్సైజ్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇవన్నీ ఏదో ఉన్నాయి. స్టేట్ బడ్జెట్ కి ప్రిడిక్టబిలిటీ అయిపోయింది. ఏం వస్తుంది, ఏం చేస్తుందో తెలుసు. తర్వాత చిన్న కమెంట్ కూడా చెప్తున్నా, తెలంగాణ బడ్జెట్ అనే కాదు, మీరు బస్సు వాడకపోతే, మీకు పిల్లలు లేరకపోతే గురుకుల దానికి వెళ్ళేదానికి మీరు ఇది మీకేం లేదు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి బడ్జెట్ లో ఏం లేదు. ఒక 20-year-old పర్సన్ స్కూటర్ ఉండి అన్ఎంప్లాయిడా లేకపోతే చిన్న ఎంప్లాయ్మెంట్ ఉంటే అలాగేం లేదు, ఏం రావట్లేదు ఈ బడ్జెట్ లో. బస్సు వాడినోడికి లేకపోతే ఇదే. సో ఇది కూడా మన కొంచెం చాలా ఎక్స్క్లూడ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంట్రెస్ట్ చాలా ఎక్స్క్లూడ్ చేస్తున్నారు, అది కొంచెం సరి చేయటం లేదు. మీరు అడిగే ప్రశ్న కూడా ఒక టెక్నికల్ మ్యాన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండాలంటే అక్కర్లేదు. ఎందుకంటే ఆ టెక్నికల్ పీపుల్ ఉన్నారు బడ్జెట్ చేయటానికి. తర్వాత స్టేట్ బడ్జెట్స్ లో ఏంటంటే అది పెద్ద ఇన్ఫ్లేషన్, కరెన్సీ మేనేజ్మెంట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉండవు, ఇవన్నీ లేవు. అది సో అది కూడా కొంచెం వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఏదైనా టైం వచ్చింది, ఈ బడ్జెట్ సిస్టమ్ మార్చాలా, మేక్ ఇట్ మోర్ రెలవెంట్. ఈ యుఎస్ సిస్టమ్ లాగా హియరింగ్స్ పెట్టి ఎమ్మెల్యే మన లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్లో కూర్చుని డిస్కస్ చేస్తే బాగుంటుందా, అది కూడా ఆలోచించు. లేకపోతే ఈ బడ్జెట్ హెస్ బికమ్ ఇర్రెలవెంట్ అన్నాం, బికమ్ అ లిటిల్ లెస్ రెలవెంట్. కొద్దిగా అంత డైరెక్ట్ ఇంపాక్ట్ ఎవరి మీద కనపడలేదు, కొద్దిగా మార్చే పరిస్థితి కూడా వచ్చు. రియలిస్టిక్ గా బడ్జెట్ పెట్టి రోజు వస్తుందా మళ్ళీ? ఏమంటారు? బడ్జెట్ రియలిస్టిక్ గా
పెట్టడానికి ఎందుకు ప్రభుత్వాలు శాసించారు? అది డిపెండ్స్ ఆన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, ఫైనాన్స్ మినిస్టర్. బట్ లాస్ట్ 2012 లో నాకు గుర్తుంది ఆనంద్ రామనారాయణ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో పెట్టిన బడ్జెట్ అప్పటి నుంచి ఇట్లా అన్రియలిస్టిక్ గా జరుగుతుంది. అదే ఒకనప్పుడు చిదంబరం కూడా 5% ఓకే కానీ 20-30% డివియేషన్ వస్తుంది ఖర్చు పెట్టడానికి. ఆ రోజు ఆ ఈవినింగ్ మీడియా చెప్పుకోవటానికి చేస్తున్నారు. అన్రియలిస్టిక్ గా ఉన్నది, బడ్జెట్ రియలిస్టిక్ గా చేసి కొంచెం మోడిఫై చేస్తే అది ఆ గవర్నమెంట్ ఆ ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉన్నది. ఆయన చేయాలంటే చేయొచ్చు, మొదల నుంచి ఓపెన్ గా చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు, పీపుల్ కూడా హ్యాపీ అవుతారు. అది ఆయన చేతిలో ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రి ఆయన చేతిలో ఉన్నారు. అది మరి ఆ బ్యూరోక్రాట్స్ కూడా కొద్దిగా ఇమాజినేటివ్ పీపుల్ ఉండాలి, లేకపోతే వాళ్ళే కన్జర్వేటివ్ గా లాస్ట్ ఇయర్ ఇలా చేస్తాం ఇలా చేసి వెళ్ళిపోదాం, కొత్త ఎందుకు, కొత్త అయితే క్రిటిసిజం వస్తుంది అని చెప్తారు కూడా. ఆఫీసర్స్ ఎక్కువ సలహాలు ఇస్తారు, ఆ సలహాలకు కూడా లొంగిపోతారు అధికారంలో వచ్చిన వాళ్ళు. దేఫో తప్పకుండా మార్పుకి అవసరం. మేక్ ఇట్ రెలవెంట్, ఫ్రూట్ఫుల్ చేయండి, ఉపయోగపెట్టండి. లాస్ట్ రూపాయి మంచి ఇంపాక్ట్ వచ్చే లాస్ట్ రూపీ ఇంపాక్ట్ అది చూడాలి. ఈ డబ్బంతా నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ చేస్తారు. ఎక్కువ మీకు అందరికి తెలుసు కదా, ఎక్కువ ఫండ్స్ ఆ నెలలో గడిబిడిగా రిలీజ్ చేస్తారు. మార్పు టైం వచ్చింది, చేస్తారా అది చెప్పండి. ఓకే ఓకే